పేరు బోడెప్పుడు వీరాంజలు. మాది నడిగడ్డ గ్రామం అండి. ఈ పొలం డిస్పోజ్ లో ఉన్న పొలం ఏం కాదండి. ఇది మా అక్కయ్యకి మా నాన్నగారు ఇచ్చారు. ఇది మొత్తం 3 ఎకరాలండి. 1 ఎకరం మా అక్కయ్యకి ఇచ్చాము. 2 ఎకరాలు మా అక్కయ్య కొనుక్కుందండి. ఇది తగాదలో ఉన్న పొలం కాదు. ఇది బొల్లా బ్రహ్మనాయుడు గెలిచిన తర్వాత 1 సంవత్సరం క్రితం మమ్మల్ని మొత్తాన్ని జైల్లో పెట్టారు. ఈ రోజు వాయిదా ఉంది. మా బావ వాయిదాకి వెళ్ళాడు. మా మేనలుడేమో అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాడండి. నైటు 2 ఎప్పుడో చేను మొత్తం పీకే మందు తాగి పీకేసి ఇట నాశనం చేసి వెళ్ళిపోయారండి. జెండాలు కూడా వైసీపీ జెండాలు బాగా వెళ్ళిపోయారు. ఇది కడుపులో పెట్టుకుని మేము తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొంటామండి. ఒక 2 నెలల క్రితం కూడా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు మాకు. మా బావగారు మా మేనలుడు మేము తెలుగుదేశం పార్టీలో ఎక్కువ చురుగ్గా పాల్గొంటాం. మా కుటుంబాన్ని మొత్తాన్ని సంవత్సరం కింద జైల్లో పెట్టించారండి బ్రహ్మనాయుడు గారే. వీళ్ళు ఎటు వంగట్లేదని ఉమారెడ్డి వెంకటేశ్వర్ల కొడుకు చేత మా గోవిందరాయలకి పార్టీలో చేరమని కూడా కబురు పెట్టారు. మేము ప్రాణాలయం తెస్తాం కానీ మేము ఆ పార్టీలోకి చేరామండి, మా తెలుగుదేశం పార్టీ అని చెప్పాం. వీళ్ళు ఎంత కలివి కావట్లేదని ఈ విధంగా చేశారండి. ఇది సుమారుగా 2 లక్షల దాకా నష్టం అండి. మొత్తం 3.5 లక్ష. 1 ఎకరం పోయింది. 2.5 ఎకరం అండి. 1 ఎకరం నష్టం అయిందండి. ఒక 2 లక్షల దాకా నష్టం ఉంటుందండి. మాకు వైసీపీ వాళ్ళండి అనుమానం. వైసీపీ వాళ్ళు ఉన్నారు. మా బావగారు మా మేనలు వాళ్ళు వస్తారు. వాళ్ళు మేము ఈలోపు పోలీస్ స్టేషన్కి పోతున్నాం, కంప్లైంట్ ఇస్తాం. వైసీపీ వాళ్ళే చేశారండి. మేము తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొంటాం. ఆంజనేయులు గారికి అండదండగా ఉంటామండి.